అమ్మా నాన్న వచ్చారు. శర్మ బాబా ఎలా భయపడిపోయావుటే? నాది తోటకూర గోంగూర బ్యాచ్ అయ్యా. నీలా కక్క ముక్క తిన్నానా డక్క ముక్కలు చూసానా? వాడి బెల్ట్ తలుచుకుంటేనే వణుకొచ్చేస్తాను వర్మ. ఏం మాడుతున్నావు శర్మ? నేను మాకు బెల్ట్ లేదనుకున్నావా ఏంటి? తీస్తే ప్యాంట్ జారిపోద్దని ఊరుకున్నానే తప్ప హీడికి భయపడి డాక్టర్ కాల్ ఏమైందండి? టైంకి ఫోన్ చేసావమ్మా. డాక్టర్ అసలు ఏం జరిగిందండి? మూతి చెయ్యి వంకరలు తిరిగిపోయి కాళ్ళు పడిపోయి మంచాన పడిపోయి ఉంటారా పాత సినిమాల్లో. ఏంటది? పక్షవాతం సార్. పట్టేస్తున్నావు. మనసులో ఏదో గట్టి భయం పెట్టేసుకున్నాడమ్మా. నాన్నకి భయమా? నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ మీ నాన్న నాలాగా వెంటనే భయపడ్డానికి కూడా సిగ్గుపడతాడు. అందుకే అలా మంచాన పడ్డాడు. నాన్నని ఇప్పుడు చూడొచ్చా డాక్టర్? ఆయన ఏమైనా తాజ్మహల్ అంటమ్మా టికెట్ కొనుక్కొని చూడడానికి? మీ నాన్నే కదా, ఎప్పుడైనా చూడొచ్చు. వెళ్ళి థ్యాంక్ యూ డాక్టర్. హలో వర్మ, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంటది? సినిమాలో గుమ్మడియాళ్ళని చూసి నవ్వుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది ఒక్క దెబ్బకే ఎంత స్లో అయిపోతామని. ఆ బాత్రూమ్ కూడా బహు దూరంగా ఉన్నట్టుందండి శర్మ. అంతే వర్మ, అర డజన్ సాలువాలు కొనుక్కుని మనవాళ్లతో ఆడుకోవడమే. మనవాళ్ళు అంటే గుర్తొచ్చింది. నువ్వు ఆ బాలుగాడిని వదిలే. ఎందుకు? వాడు విందా కొడుకే, అందుకు. అలాంటప్పుడు అస్సలు వదలకూడదు. బోల్డ్ అంటే డబ్బులున్నాయి, అందుకే మేమంతా మాట్లాడేసుకున్నాం. అన్నయ్య గారు అంతా చెప్పారు. అతను వాళ్ళ నాన్న కోసం అబద్ధం చెప్పాడు, అందులో తప్పే ఉంది. మరి మీ నాన్న వాళ్ళని కొడుతున్నాడు, అది తప్పు అనిపించలేదే? పెళ్ళాన్ని కొట్టేవాడు మంచోడు కాదు అనండి, ఒప్పుకుంటాను. కరెక్ట్. మగాళ్ళని కొట్టేవాడు వీరుడు. ఇది మామగారిని కొట్టేవాడు మూర్ఖుడు. నీది కరెక్ట్. ఇదంతా కాదు. నువ్వు వాడిని లవ్వు గివ్వు ఏమైనా చేస్తే అడ్వాన్స్ వదిలే చెప్తాను. ఇప్పుడు దాకా నేనంతా ఆలోచించలేదు నాన్న, కానీ ఇప్పుడు వదిలే అనగానే నాకు భయం వేసింది. అదేనమ్మా ప్రేమంటే. ఎవడికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. మగాళ్ళకి 1,00,000 ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా? పురాణ జ్ఞానం ఎక్కువైపోయి ఏ మాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? వర్మ, ముందు బెల్ట్ పక్కన పడేచల్లమ్మా. చచ్చిపోయేలా ఉన్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ శర్మ. వెల్కమ్ వర్మ. ఇప్పుడు మన వర్మ గారికి వర్మంకుల్ కోసం సుక్కుని మోసం చేశానని ఇప్పుడు చెప్పేస్తాను. శర్మంకుల్ కోసం మోసం చేశాను రేపు కాంతానికి చెప్పేస్తాను. బాబు నమస్తే. ఏయ్ శర్మంకుల్ నమస్తే. వర్మగారింటికి వెళ్దామని శర్మగారింటికి తీసుకొచ్చావేట బాయ్. అడ్రస్ సరిగ్గా చూసుకోవద్దు. ఇది వర్మ గారి ఇల్లే బాబు. అబ్బా ఎంత పెద్ద ఇల్లు మావయ్య, చక్కగా సైకిల్ తొక్కొచ్చు తెలుసా? ఆఫీస్ లో తొక్కుతున్నావు కదా బాబు, ఇక్కడ ఎందుకు? కాదు, అలసిపోతావు పాపం అని చెప్తున్నాను. శర్మంకుల్ చూడు బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఊరికే డిసప్పాయింట్ అవ్వకరా. ఇదిగో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆఫీసులో దొక్కు, శని ఆదివారాలు ఇక్కడ దొక్కుకో. అంటే ఆఫీస్కే కానీ మాకు సెలవు లేదనమాట. బాగుంది కదా మావయ్య ఆంటీ వాళ్ళు. అదేం మాయా వర్మ గారు బాగాలేదన్నారు, మరి వీళ్ళేంటి సినిమాకి వెళ్తున్నట్టు రెడీ అయ్యారేంటి? వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకేం తెలుస్తాయిరా? మొగుడు పిల్లలకు పడట్లేదేమో, విడాకులకు అప్లై చేశారేమో, ఏకంగా డైవర్స్ అయిపోయిందేమో. అయ్యో అదేం లేదు. మనం బాగుంటే ఆయన బాగుంటారని తయారయ్యాం అంతే. ఆయన మనం ఏడుస్తే ఆయనకి తగ్గుతుందా ఏంటి? మందేస్తే తగ్గుతుంది కానీ. అసలు ఇంతకి ప్రాబ్లం ఏంటి డాక్టర్? మీకు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తెలుసా? స్పిన్నర్లు. వాళ్ళు బాల్ వేసినప్పుడు చెయ్యి ఎలా తిరుగుతుంది? అలా తిరిగిపోయింది దానికి. అయితే వాళ్ళు బాల్ వేసాక మామూలుగా అయిపోతుంది, ఈయనకి మందులు వేస్తే కానీ అవట్లా. అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇది పెరాలిసిస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి అక్కడ చూస్తా.
అంకుల్ యాసంకాలం కూడా శాలు వేసుకుని తిరిగేస్తున్నాడు. నేను మఫ్లర్ వేసుకోవట్లేదురా, ఎవడి పిచ్చి ఆడికి ఆనందం, కాకపోతే అది కాస్త పెద్ద పిచ్చి అంతే. హలో అంకుల్, హౌ ఆర్ యూ? మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం అంటే బాబు, అబ్బో బాగా స్లో అయిపోయాడు. స్ట్రోక్ చాలా పెద్దది కదా మాయా. అస్సలు నా మాట వినట్లేదండి, మందులు వేసుకోరు. వినండి అంకుల్. కుమార్ ఆంటీ, ఒకసారి సుక్కుతో మాట్లాడాలి. మీ బెడ్రూమ్ వాడుకోవచ్చా? అంతకంటేనా బాబు, వెళ్ళండి. సుక్కు, టేక్ మీ. ఆ ఇల్లు లాడ్జీలాగా అయిపోయింది శర్మ. తబలా వెళ్ళి డ్రమ్స్కి చెప్పుకున్నట్టు నాతో చెప్తావేంటి వర్మ? మీ నాన్నే చంపాడు అనుకుని కోపంతో అప్పుడు మీకు అలా అబద్ధం చెప్పాను సుక్కు గారు. నా మీద ప్రేమతో ఇప్పుడు నిజం చెప్తున్నారు, అది నాకు చాలు. అంటే సుక్కు గారు, నేను మొదటి నుంచి నేను బాత్రూమ్ బాలు నేను కాదు. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఆఫీస్లో అభిని నాకు తెలుసు అభి గారు. నేను మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి సుక్కు గారు? ఎలా? ఫేస్ ఎందుకు చేయాలి? హగ్ చేయాలి. నేనేమైనా తప్పు చేశాను అభి గారు? బే, తప్పేం లేదు. మంచం పై నుంచి కాకుండా కొంచెం కింద నుంచి వచ్చుంటే మీకు ఇంకొంచెం కన్వీనియంట్ గా ఉండేదని నాకు ఒక చిన్న ఫీల్. ఏమండి, ఆ అబ్బాయి మనకి మొగుడైపోయినట్టే. పొరపాటునన్నా చాలా కరెక్ట్గా చెప్పింది శర్మ. వాడు దాని ఒక్కదానికే కాదు, మనందరికీ మొగుడే. రామా. వర్మంకుల్ ఆంటీ వెళ్ళొస్తానే. శర్మంకుల్ మీకు కూడా మంచిది బాబు. అమ్మాయిని వదిలేసినట్టేగా. పూర్తిగా. అభి, ఏమండి చూడండి. గుడ్ బాయ్. తెగించేసారు. నా వైపు నుంచి మరే అర్థమవుతుంది. పద్మయ్య. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. శర్మ వర్మ కర్మ